హలో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఇది వెరైటీగా ఉంది. ఏం మొక్క అనుకుంటున్నారు కదా, ఇది రణపాల. చూశారుగా, రణపాల మొక్కలు చాలా చోట్ల పెరుగుతాయి. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆకులకే మళ్ళీ తిరిగి మొక్కలు వస్తాయి. చూడండి, ఆకులకే మొక్కలు వస్తాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది దీని యొక్క ప్రత్యేకత. మనకు తెలిసి వేటికి కూడా ఈ విధంగా తొందరగా రావు, కానీ రణపాల ప్రత్యేకత చూడండి, ఆకులకే మొక్కలు వస్తాయి. చూస్తున్నారుగా, ఇవి విపరీతంగా పెరుగుతాయి. మొండి జాతి. వీటికి ఆయుర్వేద ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆయుర్వేదంలో మెడిసిన్గా చాలా పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయంటే, చర్మ వ్యాధులు ఉన్న చోట దీని రసాన్ని పసుపుని కలిపి రాస్తే చక్కగా తగ్గిపోతాయి. అంతేకాకుండా గడ్డ ఉన్న చోట ఈ ఆకుని కొద్దిగా వేడి చేసి కడితే గడ్డ చిదిగిపోతుంది. కిడ్నీలో దీని జ్యూస్ని రోజు ఉదయాన్నే పరగడుపున ఒక అరకప్పు తాగితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. మరియు ఇది చర్మ సౌందర్యానికి, చర్మానికి ఎలర్జీ ఉన్న ఇది బాగా పనిచేస్తుంది. చూస్తున్నారుగా, చూడండి. అయితే ఈ రణపాల పూతకొచ్చి కాయలు కాసి పూతకొచ్చింది. చూడండి, ఎలాగ పూతొచ్చి కాయలు పడుతున్నాయి. చాలా ముదురు చెట్టు, పెద్ద చెట్టు అయితేనే ఈ విధంగా మనకి కనబడుతుంది. చాలా చోట్ల పెరుగుతాయి, కానీ ఇంత చక్కగా పుయ్యో ఎక్కడ కూడా. చూడండి ఎలా పూసిందో రణపాల పువ్వు. ఇది రణపాల పువ్వులు ఎంత చక్కగా పూసినవి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్లోని వీడియో. ఇది మా యొక్క ఫామ్ హౌస్లో ఆయుర్వేద మొక్కల్లో ఇదొక మొక్క. మా యొక్క ఫామ్ హౌసు పాత అంజనాపురం, రామాలయం వీధి, సుజాతానగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా యొక్క ఫామ్ హౌస్ అడ్రస్. ఇక్కడ మా యొక్క ఫామ్ హౌస్లో అనేక ఆయుర్వేద మొక్కలు కూడా పెంచబడుతున్నాయి. ఈ విధంగా చూడండి. ఇవే కాకుండా మేము నాటు టమాటా స్టేకింగ్ పద్ధతిలో మల్చింగ్ వేసి నాటు టమాటా కూడా పండిస్తున్నాం. మా ఇంటి వరకు మేము ఎటువంటి కల్తీ లేని ఆహారాన్ని స్వయంగా పండించుకొని మేము వాడుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్, మా యొక్క ఫామ్ హౌస్ చూడండి. ఇంతకుముందు వీడియోల్లో పెట్టాను, ఇప్పుడు కూడా మళ్ళీ పెడుతున్నాను. చూడండి, అమృతవల్లి విన్నారుగా ఫ్రెండ్స్, చూస్తున్నారుగా. ఇది తిప్పతీగ. చూడండి, ఇది ఎన్నో వ్యాధులకు, విషజ్వరాలకు మంచి మందు. తిప్పతీగ చూశారుగా ఫ్రెండ్స్. పరగడుపున ఉదయాన్నే దీని 4 ఆకులు ముక్కలుగా చేసి కొద్దిగా కషాయం చేసుకొని గ్లాస్కి అర గ్లాస్ వచ్చే వరకు మరిగించి ఆ నీళ్ళని కొద్దిగా తేనె కలుపుకొని తాగితే ఎటువంటి విషజ్వరాలు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, షుగర్, బీపీలు కూడా దెబ్బ కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది తిప్పతీగ. ఇది కూడా మా ఫామ్ హౌస్లో మేము దీన్ని పెంచుతున్నాం. చూడండి, చూసారా ఎంత బాగుందో తిప్పతీగ. దీనికి అమృతవల్లి అని కూడా పేరు. అమృతవల్లి అంటారు దీన్ని. అంటే మృతం లేనిది. దీన్ని మొండి జాతి. దీనికి చిన్న ముక్కను ఎక్కడ పడేసినా మళ్ళీ పెద్ద పాదులాగా పాకుతుంది. చూడండి ఎంత చక్కగా పెరిగిందో తిప్పతీగ. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి ఎలా వస్తున్నాయో. మొండి జాతి. దీన్ని నీడలో ఆరబెట్టి పౌడర్లాగా చేసుకొని ఇంట్లో పెట్టుకొని నైటు పడుకుపోయేటప్పుడు 1 చెంచా పౌడర్ నోట్లో వేసుకొని నీళ్లు తాగి పడుకుంటే చాలా మంచిది. ఒంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్, స్కిన్ ఎలర్జీలు అన్నీ కూడా దెబ్బకి తగ్గిపోతాయి. చాలా మంచి మెడిసిన్ ఇది తిప్పతీగ. అందుకే దీన్ని అమృతవల్లని, గుడుబా అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది ఇంకా ఎన్నో రకాల మందులకు కూడా, వ్యాధులకు కూడా ఇది మందుగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదిగోండి నాటు సపోటా, చక్కెరకల్లి అరటి చెట్టు. చూస్తున్నారుగా, ఇది అల్ల నేరేడు, పెద్ద నేరేడు కాయ. జున్నుకాయలు అంటారు. జూన్, జూలై నెలల్లో వస్తాయి ఇట్లా, అందుకని జున్నుకాయలు అంటారు. కానీ ఇది జున్నుకాయల్లో పెద్ద నేరేడు అంటారు. ఇది అల్ల నేరేడు.
ఇది అడవి మొక్క. అడవిలో విపరీతంగా 40-50 అడుగుల ఎత్తు పెరిగి విపరీతంగా కాయలు కాస్తాయి. ఇవి నాటు జున్నుకాయలు. నాటులో 2 రకాలు ఉంటాయి. నాటులో కూడా పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. పెద్దవి ఉన్నాయి కానీ మళ్ళీ హైబ్రిడ్ అనుకోవద్దు. కొన్ని అడవుల్లో చాలా పెద్ద చెట్లు ఉంటాయి, అవి కూడా నాటు. చూడండి, ఇది తిప్పతీగ అనుకోకండి, ఇది మాత్రం స్వీట్ పాన్, కలకత్తా తౌలపాకు అంటారు. కలకత్తా ఇది ఎక్కువ స్వీట్ పాన్ లెక్క కడతారు. ఇది మామూలు తౌలపాకు ఉంటుంది, తౌలపాకు. ఇది కలకత్తా తౌలపాకు. చూడండి, దీని ఆకు చాలా పెద్దగా ఉండి కొద్దిగా లైట్గా ఒగరు ఉంటుంది. జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ ఆకులో కొద్దిగా పసుపు వేసుకొని తిన్నట్లయితే చాలా చక్కగా రెమెడీ. ఇది మంచి రెమెడీ, దగ్గుకి జలుబుకి మంచిగా పనిచేస్తుంది. చూడండి ఎలా పెరుగుతున్నాయో. మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా మా యొక్క ఫామ్ హౌస్లో ఆయుర్వేద మొక్కలు, ఇది పుదీనా చూడండి, చూస్తున్నారుగా, నాటు పుదీనా. చెప్పాను కదా ఫ్రెండ్స్, మా యొక్క ఫామ్ హౌస్లో అన్ని ఆయుర్వేద మందు మొక్కలు, పండ్ల మొక్కలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు చూపించేయండి కూడా ఆయుర్వేదం. చూడండి పుదీనా, ఇది నాటు పుదీనా ఫ్రెండ్స్. జలుబు దగ్గు ఇలాంటి వాటికి కూడా పుదీనా రసం కొద్దిగా పసుపు వేసుకొని పరగడుపుని తాగితే దెబ్బకి జలుబు గిలుగు మటుమాయం అయిపోతాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎన్ని ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నటువంటి ఆయుర్వేదం మొక్కలు. మందారం చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇదిగోండి అల్ల నేరేడు. ఇదిగోండి, ఇది మా యొక్క దోస్తులు, మా ఫ్రెండ్స్ బర్త్డేకి మా అబ్బాయికి గిఫ్ట్గా ఇచ్చారు. ఇది స్టార్ యాపిల్ అట. చూడండి, మీరు కూడా చూడండి, ఇది స్టార్ యాపిల్. చిన్న మొక్క ఇచ్చారు ఫ్రెండ్స్, వేస్తే బాగా పెరుగుతుంది, తర్వాత కూడా ఈ కాయలు కాస్తాయి. స్టార్ యాపిల్ మొక్క చూస్తున్నారుగా ఫ్రెండ్స్. రండి, మా ఫామ్ హౌస్లో ఇంకా మరెన్నో రకరకాలటువంటి మొక్కలు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. చూడండి, కరివేపాకు ఎంత పెద్ద చెట్టు. ఇదంతా మీరు వేరే చెట్టు అనుకునేరు కాదు, ఇది ఒరిజినల్ మంచి సువాసన ఎదజల్లే మంచి నెంబర్ 1 కరివేపాకు. జనరల్గా కరివేపాకు చాలా చోట్ల కాస్తూ ఉంటుంది కానీ స్మెల్ ఉండవు, ఆకులు పెద్దగా ఉంటాయి. కానీ మావి కూడా ఆకులు పెద్దగా ఉంటుంది కానీ విపరీతమైన స్మెల్ వస్తుంది. చూడండి, మొత్తం కరివేపాకు మొక్కలే. చూడండి, ఇది కూడా ఆయుర్వేద ప్రయోజనాలు చాలా ఉంటాయి దీంట్లో. కరివేపాకులో ఐరన్ ఉంటుంది, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇంత కరివేపాకు. చూడండి, ఎన్ని కరివేపాకులే చూస్తున్నారుగా. ఇదిగో బత్తాయి మొక్క, పెద్ద బత్తాయి ఇది చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇదిగోండి ఆమ్లా, ఉసిరిక మొక్కలు. ఇది ఆమ్లా, అడవి ఆమ్లా అంటారు దీన్ని, అడవి ఉసిరి అంటారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చే సంవత్సరం కాయొచ్చు, 1 సంవత్సరం మొక్క. తులసి చూడండి, ఇది రామ తులసి అంటారు. తెల్లగా ఉండి ఆకులు కాడలు పచ్చగా ఉంటాయి. తులసి కూడా చూడండి, ఇలా పచ్చగా ఉండి ఆకులు కాడలు కొద్దిగా తెల్లగా ఉంటాయి కనుక ఇది రామ తులసి. ఇది స్కిన్ ఎలర్జీలకి, దగ్గుకి, జలుబుకి మంచి పనిచేస్తుంది. చిన్నపిల్లలకి తులసి ఆకు రసాన్ని తేనెని కలిపి మీరు పట్టించినట్లయితే చిన్నపిల్లల్లో ఉన్నటువంటి కఫం, చాలా విపరీతమైన జలుబు కూడా తగ్గిపోతుంది, వైరస్ కూడా చనిపోద్ది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. మా పిల్లలు చిన్నప్పుడు మా పిల్లలకి నేను ఇచ్చేవాడిని. ఎంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్కి తగ్గేది కాదు. ఇక చివరి ప్రయత్నం అనేసి ఇక తులసి ఆకు రసము, తేనె విపరీతంగా ఎక్కువగా ఉంటే 4 సార్లు వేయాలి రోజుకి, తక్కువగా ఉంటే 3 సార్లు 2 సార్లు వేయాలి. మామూలుగా ఉంటే రోజుకు 1 సారి తాగితే దెబ్బకి తులసి రసం, తేనె. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎవరికైనా చిన్నపిల్లలు ఉండి బాధపడుతుంటే మీరు కూడా చెప్పండి వాళ్ళకి ఇలా వాడమని. తులసి రసం, తేనె పొద్దున్నే వాళ్ళ చేత చక్కగా 2 కలిపి 4 చెంచాల తులసి రసం, 1 చెంచా తేనె కలిపి వాళ్ళని పట్టించినట్లయితే నాకాల తాగడం కాదు ఫ్రెండ్స్, దాన్ని వాళ్ళకి సప్పరిస్తూ ఉంటారు పిల్లలు నోట్లో పెడితే. ఇది మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. తులసి రసం తేనె కలిపితే చెరుకు రసంలా ఉంటుంది. కానీ మంచి దగ్గుకి జలుబుకి మంచి రెమెడీ. కడుపులో నొప్పులు కూడా పోతాయి. కడుపులో నులి పురుగులు ఉన్నా కూడా పెద్దవాళ్ళైనా తులసి రసాన్ని తాగాల. అయితే చిన్న విషయం, ఈ తులసాకులు నమలొద్దు. తులసాకులు పంటికి తగిలితే మన పండ్ల మీద ఉండేటటువంటి ఎనామిల్ అనే లేయర్, పొర,
దెబ్బతింటుంది. దీంట్లో మెర్క్యూరీ ఉంటుంది కనుక ఆ మెర్క్యూరీ ఎనామిల్ అనే పొరను దెబ్బతీస్తుంది. కనుక తులసి ఆకుల్ని మీరు నమలొద్దు, రసాన్ని తీసి డైరెక్ట్గా తాగండి, లేకపోతే నాలుక మీద తేనె వేసుకుని చప్పరించండి. అంతేగాని తులసి ఆకుల్ని నములుతారు తెలియక చాలామంది. దీంట్లో మెర్క్యూరీ ఉంటుంది, అది పండ్ల మీద ఉన్నటువంటి ఎనామిల్ని దెబ్బతీసి పండ్ల మీద ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది, చాలా ప్రాబ్లం వస్తుంది. అందుకని తులసి ఆకుల్ని ఎప్పుడు నమలొద్దు దయచేసి. తెలియని వాళ్ళు నవ్వులుతారు కనుక ఇప్పుడు తెలుసుకున్నారు కనుక మీరు నలుగురికి చెప్పండి. ఎవరికైనా తెలియక చాలామంది తులసి ఆయుర్వేదం మొక్క ఆకులు బాగుంటే నవలేస్తారు, నవలొద్దు. ఓకే ఫ్రెండ్స్, చూడండి కరివేపాకు చూడండి ఎంత పచ్చగా గుమ్మగుమ్మలాడుతుంది స్మెల్. చూడండి చెట్టు, దాని పెద్ద చెట్టు చూడండి, అది దాని పిలకలు కూడా ఇలా విధంగా వస్తూ ఉంటాయి. చూశారుగా, ఇది కరివేపాకు. ఇది రేగు, పెద్ద రేగు చెట్టు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ కూడా సుబాబులు. ఈ సీమసింత గుబ్బకాయలు అంటారు, చాలా పెద్ద గుబ్బకాయలు అవుతాయి, ఎండాకాలం వస్తాయి గుబ్బకాయలు. ఇవి కావాలని నేను మా స్థలంలో 4 మొక్కలు వేసాను. చూడండి గుబ్బ చెట్టు, దీన్ని సీమసింతకాయ అంటారు. చింతకాయ వేరు, చింతకాయ వేరు, మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుబ్బకాయలు అంటారు వీటిని. చూడండి ఇది మా ఫామ్ హౌస్, మొత్తం ఫామ్ హౌస్లో ఉన్నటువంటి రకరకాల ఆయుర్వేద మొక్కలు. సీమసింత కూడా ఆయుర్వేద ప్రయోజనాలు ఉంటుంది. దీని ఆకుని కూడా మెత్తగా నూరి, మీకు గాయాలు కానీ దెబ్బలు కానీ చోట ఉప్పేసి నూరి పడితే దెబ్బకి తగ్గిపోతాయి. దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ గుబ్బకాయలు విపరీతంగా తీయగా పంచదారలాగా ఉంటాయి ఇవి, అందుకని 4 మొక్కలు వేసాను. ఇదిగోండి చూడండి 2, 3, 4 చూడండి గుబ్బకాయల చెట్లు. ఇవి నేను జస్ట్ నీడ కోసం వేసాను, చాలా విపరీతంగా పెరిగినాయి. కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయవచ్చు, కానీ నేనే ఉంచాను. మనకి పశువులకి కోళ్ళకి నీడ ఉంటుంది కదా, గుబ్బకాయలు కూడా వస్తాయి. పిట్టలు, పశువులు, ఉడతలు అని తింటాయి కదా అనేసి పెట్టాను. వద్దనుకుంటే తీయడం ఈజీయే, కానీ పెంచడం కష్టం కదా అనేసి తీయలేదు. 4 మొక్కలు మంచిగా చూడండి చుట్టూ వేసాను. వాటికి కర్రలు కూడా విపరీతంగా కొమ్మలు పెరుగుతాయి, వాటి నుంచి మనం తీగలు కట్టి పందిరిలాగా వేసుకోవచ్చు అనే ఐడియాతో. ఇక చూడండి గుబ్బ చెట్లు. ఓకే ఫ్రెండ్స్, వింటున్నారు కదా. చూడండి ఇది, ఈ కందులు కూడా వేసాం. చూడండి విపరీతంగా కాస్తున్నాయి కందులు, చూడండి ఇవ్వండి కందికాయలు. ఓకే ఫ్రెండ్స్, చూడండి కందులు ఇక చూడండి ఎలా వస్తున్నాయి, చూడండి గుత్తులు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇవ్వండి చూడండి స్టేకింగ్ పద్ధతిలో టమాటాలు ఎలా పెరుగుతున్నాయి చూసారా. ఇవి స్టేకింగ్ పద్ధతిలాగా తాళ్ళు ఇలా కట్టకపోతే నేల మీద పడిపోయి వాడిపోయి వడిలిపోయి పెరుగుతాయి. ఒకవేళ కాయలైనా కాసినా కింద భూమిలో మచ్చలు పడిపోవడం, ఎలకలు కొరకడం, చీడపీడలు పట్టడం అలా అయింది. చూడండి స్టేకింగ్ పద్ధతులు చూడండి ఎంత స్టేగా పెరుగుతున్నాయో, చక్కగా పెరుగుతున్నాయి. చూడండి కాయలు కూడా మొదలైపోయినాయి, చూస్తున్నారుగా. ఇవ్వండి చూస్తున్నారు కదా, ఇక కాయలు. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇవి చూసారా నాటు టమాటా. ఇది హైబ్రిడ్ కాదు. చూడండి మీకు నాటు టమాటాకి హైబ్రిడ్కి తేడా చూపిస్తాను. చూడండి ఇది చూడండి గుండ్రంగా ఉంటుంది కాయ. చూడండి ఇదిగోండి గుండ్రంగాను కొద్దిగా పల్లపరుపుగా ఉంటుంది. మీకు హైబ్రిడ్ టమాటా కోలగా వస్తుంది, గట్టిగా ఉంటుంది, దాని తోలు మందంగా ఉంటుంది, టేస్ట్ ఉండదు. అది పెద్ద ఇదేం కాదు, లేనప్పుడు మనం మదనపల్లి నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇది లోకలు, హైబ్రిడ్ కాదు, ఇది నాటు. చూడండి కనుక మీరు కూడా విత్తనాలని సంపాదించుకొని మీరు కూడా పెంచుకోవచ్చు పెరట్లల్లో. చూడండి స్టే పద్ధతి ఇలాగా. మీకు 10 మొక్కలున్నా ఇలా కడితే మీకు 50-60 మొక్కల దిగుబడి వస్తుంది. 10 మొక్కలున్నా 50-60 మొక్కల దిగుబడి వస్తుంది. అదే మీరు కింద వదిలేస్తే మీకు దిగుబడి దెబ్బతింటుంది, టమాటా దెబ్బతింటుంది, ఫ్రెష్నెస్ పోద్ది, ఎలకలు కొరికేస్తాయి, వైరస్ అటాక్ అయ్యిద్ది. చూడండి మీకే చెప్తున్నా కదా, స్టే పద్ధతి మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇదే పెద్ద పొలాలు ఎకరాలు వేసేటోళ్ళే కాదమ్మా, ఎంతైనా చేయొచ్చు. కొద్ది స్థలంలో కూడా వేసుకొని ఇలాగా పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇదిగోండి చూడండి కందులు. మా ఫామ్ హౌస్లో మేము పెంచుతున్నట్టు మొక్కలు. మాటలు చెప్పడం కాదు ఫ్రెండ్స్, మనం చెప్పామంటే మాటకి తగ్గట్టు పని కూడా ఉండాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మేము దీంట్లో కష్టపడతాం. రోజు 2 గంటలు 3 గంటలు కష్టపడతాం. కష్టం అంటే ఏంటి ఫ్రెండ్స్, సంతోషంగా చక్కగా ఎక్సర్సైజ్ లాగా చేస్తాం. ఆరోగ్యంగా ఉంటుంది. మన పెరట్లో మన యొక్క గార్డెన్ కూడా డెవలప్ అయ్యిద్ది. అందుకని ప్రతి ఒక్కళ్ళు
లేనోళ్ళు ఏదో ఒక కిరాయిలలో ఉన్న ప్లేస్లో ఉన్నా వేసుకోవచ్చు, టెంపరవరీ అమౌంట్ వేసుకోవచ్చు. ఉన్నోళ్ళు మాత్రం ఎంతో కొంత స్థలం ఉంటే దాంట్లో మీరు చక్కగా జస్ట్ ఒక్క కుంట 121 గజం ఉన్నా సరే ఎన్నో మొక్కలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. తక్కువ భూమిలో ఎక్కువ పంటను కూడా మనం పండించుకోవచ్చు. రానున్న కాలంలో మన పెద్ద సమస్య అదే, జనాలు పెరుగుతున్నారు కానీ భూమి పెరగట్లేదు. కనుక మీరు చక్కగా చిన్న భూమిలోనే ఎక్కువ మొక్కలు పెంచే పద్ధతి, కూరగాయలు ఆకుకూరలు అన్నీ పండించుకోవచ్చు. చూడండి అరటి గెలలు చూడండి, ఇప్పటికి 4-5 కోసాం, ఊర్లో అందరికీ పంచాం. అమృతపాణి మేము అమ్ముకోం ఫ్రెండ్స్, ఎక్కువగా పంచుతాం. ఎందుకంటే అమ్ముకుంటే 1,000-2,000 వస్తాయో ఉంటాయా ఫ్రెండ్స్, మనం పంచితే మంచి జనాలు కొద్దిగా తిన్నట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా చూపిస్తాం, అందరికి ఇస్తాం. మంచితనం పోదు ఫ్రెండ్స్. ఎప్పటికైనా మనం మంచిగా చేయాలి అనుకుంటే మనసులో ఎదుటోడు చెడు తలపెట్టాలన్నది అవదు ఫ్రెండ్స్. వాడు మనసు మారిపోద్ది, మనసును మార్చాలి ఫ్రెండ్స్. దెబ్బలాడొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు. శత్రువుని కూడా ప్రేమించండి ఫ్రెండ్స్. ఎందుకు మారడో చూద్దాం. ప్రతి ఒక్కరు మారుతారు ఫ్రెండ్స్. అయితే మన ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. కంగారు పడిపోయి బీపీలు తెచ్చుకొని దెబ్బలాడుకుంటే అవదు ఫ్రెండ్స్. శత్రువుని ప్రేమించండి, ఎందుకు మారడు బరాబరు మారుతాడు ఫ్రెండ్స్ వాడు. ఇదే ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న మైనస్ పాయింట్లు. తొందరపడి దెబ్బలాట్లకి వెళ్ళి శత్రుత్వాలు పెంచుకుంటారు, అవసరం లేదు ఫ్రెండ్స్. వాడు ఎంత చెడు చేసినా మనం మంచి చేస్తుంటే వాడు ఎప్పటికైనా ఒక పాయింట్లో మారిపోతాడు ఫ్రెండ్స్. ఒక్కసారి మారాడంటే ఇక వాడికి తిరిగి ఉండదు ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్. అందుకనే మేము మా దొడ్లో ఏది కాసినా పూసినా మేము మా దగ్గర ఉన్న ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచుతూ ఉంటాం. మేము కొత్తిమీర వేస్తాం, పుదీనా వేస్తాం. చూడండి అరటి గెలలు మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ ఊర్లో అందరికీ పండగే, అందరికి ఇస్తాం ఫ్రెండ్స్. రుచి చూడమని అర డజన్ ఇచ్చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మేము అమ్ముకోం ఫ్రెండ్స్. అసలు ఏదైనా మంచితనంగానే మేము ఇచ్చేస్తాం జనాలకి. అది ఇలాగా ఈ యొక్క ఫామ్ హౌస్లో అన్ని రకాలు చూడండి. ఇవి కేరళ నుంచి తెప్పించాం ఫ్రెండ్స్. మొన్న కూడా వీడియోలో పెట్టినట్టున్నా. నేల బోండాలని చెప్పి ఇచ్చారు. 4 మొక్కలు వేసాం. మరి ఇప్పటివరకు అయితే ఏం లేదు. 2 సంవత్సరాల చెట్లు ఇవి. 1 సంవత్సరంలో పూత వస్తుందని చెప్తున్నారు. చూడండి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇది పనస, రాజబెండ్రి, అడ్డ తీగల, రంపచోడవారం, పెద్ద అడవులు, పెద్ద పెద్ద ఫారెస్ట్లు అక్కడి నుంచి తెచ్చినటువంటి విత్తనం ఫ్రెండ్స్. ఇది మేము పనస పండు కూడా కొనుక్కొచ్చాం 50 రూపాయలకి. పెద్దది, దాదాపుగా అది 5-6 కేజీల బరువు ఉన్న పనస పండు. అది మేము తినేసి విత్తనాలు డబ్బాలు ఎత్తి మొక్కలు వస్తే మొక్కలు అందరికీ పంచాం. ఒక మొక్క మాత్రం మేము వేసుకున్నాం. చూడండి ఎట్ట పెరిగిందో. పెద్ద మాను, దాదాపుగా 50 అడుగుల ఎత్తు పెరిగిపోద్ది ఇది చెట్టు. అడవి పనస. ఇది మామూలు పనస కాదు ఫ్రెండ్స్. మామూలు పనసలు తొందరగా కాస్తాయి, అవి చిన్న కాయలు ఉంటాయి, పొట్టి చెట్లు ఉంటాయి. ఇది చాలా పెరిగిద్ది ఫ్రెండ్స్. పెరిగిందంటే ఇక కాయలు మొదలైతే నిరంతరం ఇక సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది. ఇది అడవి పనస ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా మా ఫామ్ హౌస్ మొక్కల యొక్క చరిత్ర ఫ్రెండ్స్. చూడండి ఇక మా హట్లో కుందేళ్ల ఫామ్ ఉంది. కుందేళ్ళు కూడా మీకు చూపిస్తాం. బిజినెస్ నిరుద్యోగులకి బిజినెస్ ఎలా చేయాలా, ఎలా వాటిని కాపలా గాయాలా, ఎలా జాగ్రత్త పెట్టాలా అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్. దాని గురించి మరొక వీడియో చేసి పెడతా. ఓకే ఫ్రెండ్స్. చూడండి మందార, ఇది ఎల్లో కలర్. చూడండి ఫ్రెండ్స్, అది పువ్వు కూడా ఉంది. అదృష్టం మనకి. అదిగోండి చూసారా, ఈ మందార చూసారా ఫ్రెండ్స్. అదిగోండి ఎల్లో ఫ్లవర్, ఎల్లో మందార, ఎల్లో కలర్లో ఉన్నటువంటి మందార, మధ్యలో రెడ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్. మందారాలో ఇదొక రకం. మా దగ్గర ఎర్ర మందార ఉంది, ఎల్లో కలర్ పసుపు మందార ఉంది, ఇంకా పింక్ ఉంది. అన్నీ మా దగ్గర. చూడండి కందులు ఎట్ట అలాడుతున్నాయో, కందుకాయలు మొదలైనవి ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఏదో 4 మొక్కలు వేసాం. అప్పుడు విపరీతమైన వర్షాలు కాదు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం. ఆ వర్షాల్లో మేము ఇలాగా వేస్తే కొన్ని చచ్చిపోయినాయి, ఆ వర్షాలకి కొన్ని బ్రతికినాయి. మంచిగా వేద్దాం అనుకున్నాం, వేసాం. కానీ ఆ విపరీతమైన వర్షాలకి కొన్ని చచ్చిపోయినాయి. మరి వర్షాలు ఎక్కువ ఉన్నా కూడా విత్తనాలు మొలకెత్తవు, కొట్టుకుపోతాయి. మొక్కలు మొలకెత్తి కొట్టుకుపోతాయి. ఇలా అయితే చూడండి. ఇంకొక ఆయుర్వేద మొక్కల్లో విలువగల మొక్క, చాలా విలువగల మొక్క. దీన్ని వజ్రహస్తి అంటారు. హస్తి అంటే ఎముక, వజ్రంలా ఎముకని వజ్రంలా వజ్రం అంత గట్టిగా తయారు చేసేటటువంటి మొక్క. చూస్తున్నారుగా. మళ్ళీ వీటి గురించి ఒక్కొక్క మొక్క గురించి సపరేట్గా మళ్ళీ మీకు వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి మీరు. దీనివల్ల మీకు
నాలెడ్జ్ వస్తుంది. ఏ మొక్క ఏ మందుగా మనకి ఉపయోగపడుతుందో మనకి నాలెడ్జ్ తెలుస్తుంది. మీరు కూడా వాడుకోవచ్చు అలాగా. దీన్ని వజ్రహస్తి అంటారు. ఇది నల్లేరు, మన వాడుక భాషలో పల్లెటూళ్ళల్లో చెట్ల మీద ఎగబాగుతూ ఉంటుంది, పొలాల గట్ల మీద విపరీతంగా దొరికిద్ది. ఇది నల్లేరు అంటారు. ఇది ఎముక గట్టితనానికి, ఎముకలు ఇరిగినప్పుడు ఎక్కువగా దీన్ని పేస్ట్ చేసి కడతారు, తినిపిస్తారు. దీన్ని పచ్చడి చేయొచ్చు ఫ్రెండ్స్, దీన్ని కూర చేసుకోవచ్చు, దీన్ని మనం వేరే కూరల్లో కూడా కలిపి వండుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని రొట్టెలో కూడా దీన్ని గుజ్జులాగా చేసి కలుపుకొని తినవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. దీని పచ్చడి గోంగూర పచ్చడిలా చేయాలి. దీన్ని సేమ్ గోంగూర పచ్చడి ఎట్లా చేస్తామో ఆ గోంగూర ప్లేస్లో దీన్ని పెట్టి చేసుకోవడం ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. నల్లేరు, దీనికి వజ్రహస్తి అని పేరు. ఎముకలు ఇరిగినా, ఎముకలు బలహీనం ఉన్నా దీన్ని మనం తీసుకున్నట్లయితే దీని జ్యూస్ని రోజు 2 స్పూన్లు తాగినా కూడా మీ ఎముకలు దెబ్బకి గట్టిపడిపోతాయి. ఈ రోజుల్లో కాల్షియము సరిగ్గా అందక ఎముకలు బలహీనమైపోయి ఎముకల రోగాలు మొదలవుతున్నాయి. వాళ్ళకి ఇది డైలీ మీరు 2 జ్యూసులు తీసుకుంటే, 2 చెంచాల జ్యూస్ తీసుకుంటే తేనె కలిపి తీసుకోవాలి ఫ్రెండ్స్. కాల్షియం పుష్కలంగా లభిస్తుంది, తిరుగు ఉండదు. ఎముకలు ఇరిగిన వాళ్ళకి ఎముక డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు ఈ మందునే వాడతారు. దీన్ని నల్లేరు అంటారు, వజ్రహస్తి అంటారు. చూడండి, ఇది ఎముక జాయింట్ లానే ఉంటుంది, కానీ దీంట్లో అంత గట్టిగా ఉండడానికి గల కారణం దీంట్లో కాల్షియం ఎక్కువ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కాల్షియం ఎక్కువ ఉంటుంది కనుక ఎముక బలంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దానిమ్మ చూడండి, ప్రోమోగ్రానైట్ మొక్కలు చిన్నగా వేస్తే పెరిగినాయి. ఖర్జూరం మొక్క చూడండి ఫ్రెండ్స్, ఎన్నో వేసాం కానీ ఇది ఒక్కటే నిలబడ్డది. దాదాపుగా ఒక 10 మొక్కల దాకా వేస్తే అన్నీ చనిపోయినాయి. ఇది ఒక్కటి మాత్రం నిలబడ్డది. ఇక అంటుకున్నట్టే ఇది. దాదాపుగా ఒక 4-5 సంవత్సరాలకు ఇది కాపుకి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అది చూస్తున్నారు కదా. ఇది బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వాళ్ళ ఫామ్ హౌస్, పాత అంజనాపురం, సుజాతానగర్ మండల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యొక్క అడ్రస్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్. చూడండి, ఇది మొత్తం మన ఫామ్ హౌస్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్. చూడండి, ఇది మా హట్. మా ఫామ్ హౌస్లో మేము కోళ్ళకని, కుందేళ్ళకని, కంసు పెట్టలకని, లవ్ బర్డ్స్ కూడా తెస్తాం ఫ్రెండ్స్. చిన్న వ్యాపారంలాగా, ఒక కుటీర పరిశ్రమ చిన్న వ్యాపారంలాగా మొదలెట్టాం. మీ అందరి ఆశీస్సులు ఉండి మీరు మా యొక్క వీడియోల్ని చూస్తూ మీరు జ్ఞానాన్ని పొందుతూ మాకు కూడా మీకు తెలిసిన విషయాలు చెప్తూ మేము పరస్పరం మనం సహకరించుకుంటూ యూట్యూబ్ ద్వారా మనం అందరం కూడా డెవలప్ అవ్వాలి. మీకు తెలియని విషయాలు నాకు తెలియని విషయాలు మీకులా చెప్పుకుంటూనే మనం డెవలప్ అవుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మా యొక్క ఫామ్ హౌస్. మరి దీంట్లో ఉన్న కుందేళ్ల గురించి, మరి వాటిని ఎలా పెంచాలి, ఎలా మనం డెవలప్ చేసుకోవాలి, వాటిలో వచ్చే లాభ నష్టాలు ఏంటి, దీన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్సుల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, తెలుసుకోవాలనున్నా కామెంట్ రూపంలో కామెంట్లు పెట్టండి సార్ ఫ్రెండ్స్. మీరు కామెంట్లు పెడుతూ ఉంటే నేను రెస్పాన్స్ అవుతూ ఉంటా. మీరు ఇంట్రెస్ట్గా చూస్తున్నారని నేను ఆలోచించుకుంటూ నేను కూడా వీడియోల్ని మంచిగా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్లు మాత్రం పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ పెడితేనే మీరు రెస్పాన్స్ అవుతున్నట్టు. ఏదో లేకపోతే చూసుకుంటూ ఎగదోయడమే, వీడియోల్ని చూసుకుంటూ ఏదో అలా టైంపాస్ చూస్తున్నట్టు. మా వీడియోలు టైంపాస్ వీడియోలు కాదు ఫ్రెండ్స్, చాలా జ్ఞానదాయకమైన వీడియోలు, ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళకి పనికొచ్చే వీడియోలు, జీవన విధానాన్ని తెలిపేది, ఎలా సంపాదించుకోవాలి, ఎలాగ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, టెంప్ట్ అవ్వద్దు అని మంచి విజ్ఞానదాయకమైనటువంటి విషయాన్ని చెప్పే వీడియోలు ఫ్రెండ్స్. ఏదో టైంపాస్కి చూసే వీడియోలు కావుమై కనుక మా వీడియోని చూసినప్పుడు దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి. మీరందరూ కూడా మా యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల అందరూ బాగుంటారు, అందరూ బాగుపడతారు. మీకు కూడా జ్ఞానకర విషయం ఉంది. మీ యొక్క ఛానల్స్కి మేము కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం. కనుక మనల్ని మనం గౌరవించుకుంటూ మనల్ని మనం అభివృద్ధి పరచుకోవాలి ఫ్రెండ్స్. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునే విలువైనటువంటి ఆభరణం లాంటిది ఫ్రెండ్స్. ఆభరణం అంటే దానికి విలువ ఉంటుంది, కానీ అంతకంటే గొప్ప విలువ గౌరవం. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునే
విలువైన వస్తువు, ఆభరణం లాంటిది ఫ్రెండ్స్. కనుక మనం మంచిగా ఈ జ్ఞానదాయకమైన వీడియోలు చూద్దాం, మంచి జ్ఞానాన్ని పొందుదాం. ఓకే ఫ్రెండ్స్, మన ఫ్యూచర్ని కూడా మంచిగా డెవలప్ చేసుకుందాం. కంగారు పడొద్దు ఫ్రెండ్స్. బిజినెస్ల విషయంలో, ఉద్యోగాల విషయంలో, మరెన్నో ఆరోగ్య విషయాల్లో, ఇంకా మీ ఒత్తిడిని తగ్గించే విషయాలు ఎలా తగ్గించుకోవాలి, ఎలా ఉంటే మనం మంచిగా హ్యాపీగా ఉంటాం, అలాంటి మరెన్నో విషయాలు నేను మీకు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని మాత్రం చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీకేం డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ బాక్సుల్లో కామెంట్లు పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.